హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం మార్బుల్ కేక్ని ఎంత సింపుల్గా, టేస్టీగా, స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1/4 కప్పు బటర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ తీసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. పంచదార పొడి 1/2 కప్పు. ఇలా పౌడర్ చేసి వేయటం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ని తీసుకోండి. 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత జల్లెడ పట్టండి. 1 కప్పు పాలు. మనం కేక్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా నార్మల్ టెంపరేచర్లో ఉండాలండి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, యాలకుల పొడైన 1/2 స్పూన్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయింది కదా. ఇంకొక బౌల్ తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. హాఫ్గా వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర కోకో పౌడర్ లేదనుకోండి, ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది కదా, దాన్ని కొంచెం గోరువెచ్చటి పాలు కానీ నీళ్లు కానీ పోసి కరగబెట్టి వేసుకోండి. ఇదిగోండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు కొంచెం చిక్కగా ఉందనుకోండి, 1 స్పూన్ పాలు పోసుకోండి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ని తీసుకోండి. దీనిలో 1 స్పూన్ బటర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి బ్రష్తో. 1 స్పూన్ మైదా పిండి వేసి బాగా డస్ట్ చేయండి. మిగిలిన పిండిని తీసేయండి. ఇదిగోండి, కేక్ ప్యాన్ రెడీ అయింది. వైట్ బ్యాటర్, చాక్లెట్ బ్యాటర్ రెడీగా ఉంది కదా. ప్రీహీట్ కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి. అందులో ఒక స్టాండ్ పెట్టుకోండి. మీ దగ్గర స్టాండ్ లేదనుకోండి, ఒక గిన్నెని పెట్టుకోవచ్చు. లిడ్ పెట్టుకొని దానికి హోల్ కనుక ఉంటే పేపర్తో కవర్ చేయండి, స్టీమ్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ ప్యాన్లో వైట్ బ్యాటర్ 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. చాక్లెట్ బ్యాటర్ సెంటర్లో వేసుకోండి 1 స్పూన్. దాంతో అదే స్ప్రెడ్ అవుతుందండి, మనం ఏం కదిలించక్కర్లేదు. మళ్ళీ సెంటర్లో వైట్ బ్యాటర్ వేసుకోండి. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెంటర్లో వేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఇదిగోండి, రెడీ అయింది కదా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక టూత్ పిక్ని తీసుకొని లైన్స్ గీయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి మీరు. ఇదిగోండి, రెడీ అయింది కదా. ఇప్పుడు 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాం కదా. లిడ్ తీసి ఈ కేక్ ప్యాన్ని పెట్టుకోండి. సెంటర్ చూసి పెట్టండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ ఉంచండి. టైం అడ్జస్ట్ అనేది గిన్నె మందాన్ని బట్టి ఉంటుందండి. ఇదిగోండి, 30 మినిట్స్ అయింది నాకు. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక టూత్ పిక్ని తీసుకొని సెంటర్లో ఇలా గుచ్చండి. ఇదిగోండి, తడేం లేదు, అంటే కేక్ రెడీ అయినట్లు. ఇప్పుడు కేక్ ప్యాన్ని బయట పెట్టుకోండి. ఈ కేక్ ప్యాన్ మీద ఒక తడి క్లాత్ని కప్పండి. ఇలా కప్పడం వల్ల కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది బాగా చల్లారిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, బాగా చల్లారింది. ఇప్పుడు క్లాత్ తీసి చూద్దాం. ఇప్పుడు ఒక చాకుని తీసుకొని సైడ్లో అంతా లూజ్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేక్ను డీమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ ప్యాన్ మీద 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడు కేక్ ప్యాన్ తీయండి. చూశారు కదా, చాలా నీట్గా వచ్చింది. దీన్ని రెండో వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కట్ చేసి చూద్దామండి. ఇదిగోండి, చూశారు కదా,
మార్బుల్ కేక్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంది. ఈ మార్బుల్ కేక్ని మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన మార్బుల్ కేక్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.